లేదన్నయ్య, ఇంకా నొప్పిగానే ఉంది. ఏం కాదు, తగ్గిపోతుందిలే, సరేనా? ఉమ్, మీకిలా అవ్వడానికి కారణం ఎవరో తెలిస్తే మాత్రం వాళ్ళని ఊరికే వదిలిపెట్టను. వద్దన్నయ్య, ముందు ఏ ఆటంకం లేకుండా మీ పెళ్లి జరగాలి. అదేలాగో తప్పకుండా జరుగుతుంది శ్రావణి. దానికంటే ముందు మీకిలా అవ్వడానికి కారణం ఎవరో కనిపెట్టాలి. దాని గురించి నువ్వేం ఆలోచించకుండా విశ్రాంతి తీసుకో. వాళ్ళ సంగతి నేను చూసుకుంటా, సరేనా? సరే అన్నయ్య. ఇవ్వు. అక్క తినలేదు కదా, నేను తినిపిస్తానులే అన్నయ్య. ఏయ్, నేను శ్రావణి చేతికి ఇవ్వమనలేదు. ఇలా ఇవ్వు, నేను తినిపిస్తాను. ఇలా ఇవ్వు. హే, మంచినీళ్ళు ఇవ్వు. అక్క ఇంక చాలన్నయ్య. ఇంకొక ముద్ద.